నేను ఒకరోజు సార్ని అడిగాను, ఎందుకు మనం అంత మహాయజ్ఞాలు చెయ్యాలి సార్ అని అడిగితే అప్పుడు పత్రి సార్ ఏం చెప్పారంటే, అమ్మ ఇప్పటి వరకు జరిగిన మాంసాహారం వల్ల ఈ ఆత్మలన్నీ ఆకాశానికి ఒక లేయర్గా ఏర్పడిపోయినాయి. ఆ ఆత్మలకి విముక్తి కలిగించాలి అంటే మనం ఇలాంటి ధ్యాన మహాయజ్ఞాలు చేస్తే భూమి మీద శాకాహారం చెప్తున్నాం కరెక్టే, చంపకుండా ఉంటారు కొంతమంది, కానీ మనం చంపి తినిన ఆత్మలు ఉన్నాయి చూసారా, దానికి విముక్తి కలిగించాలి అంటే మరి ఇలాంటి మహాయజ్ఞాలు చేస్తే ఆ ఆత్మలన్నీ తృప్తితో ఆ లోకాలకు వెళ్ళిపోతాయట. ఎందుకు వెళతాయి అంటే రేపు రాబోయే రోజుల్లో మా పిల్ల పాప క్షేమంగా ఉంటారనే ఒక తృప్తి ఉంటేనే ఆత్మకి విడుదల. మరి వెళ్ళిపోవడానికే పత్రిసారు ఇలాంటి మహాయజ్ఞాలు జరిపించడం కారణం. చాలామంది అనుకోవచ్చు ఎందుకు జరిపిస్తున్నారో తెలియదు, కానీ భూమి మీద జీవులు క్షేమంగానే ఉంటున్నాయి మన ప్రచారం వల్ల. కానీ ఆ ఆత్మలు కూడా విడుదలై వెళ్ళిపోతే ఈ మహాయజ్ఞం వల్ల తృప్తి పడితే అవన్నీ వెళ్ళిపోతాయి, మళ్ళా వాటికి జన్మ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టే మన గురువుగారు ఇంత పెద్ద మహాయజ్ఞాన్ని ప్రతి చోట చేయిస్తున్నారు.